దొండకాయ పచ్చడి నేను చేసినట్టు ఇలా చేయండి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. నేను గ్యారంటీ. ఇందులో చింతపండు బదులు సూపర్ ఫుడ్ అయిన ఆమ్లాని వాడానండి. అండ్ ఫర్ కాల్షియం నువ్వులు. ఫస్ట్ నూనెలో పచ్చిమిరపకాయలు వేయించుకొని మిక్సీలో తీసేసుకున్న తర్వాత అదే నూనెలో దొండకాయల్ని వేయించుకోవాలి. ఈలోపు చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ నువ్వుల్ని చిటపటలాడేదాకా వేయించుకోవాలి. నువ్వులకు రిచ్ ఇన్ కాల్షియం అండి. సో అన్ని రోటి పచ్చళ్ళు వాడడానికి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత కొత్తిమీర, ఆమ్లాన్ని సన్నగా తరుక్కొని సహం వాడిన దొండకాయల్లోకి ఇది కూడా యాడ్ చేసేసుకొని బాగా వాడ్చేసుకోవాలి. ఈలోపు పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, వేయించిన నువ్వులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని చల్లార్చిన దొండకాయ, కొత్తిమీర, ఆమ్లాన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే రోటి పచ్చళ్ళకి పైన పోపులు పెట్టనండి, ఎందుకంటే నాకు పెద్దగా నూనె వాడడం అంత నచ్చదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి.